హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ రాజేష్ కోట ఉన్నారు, మెడికల్ డైరెక్టర్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి. మరి మే 31 ఏంటో మీకు తెలుసా? వరల్డ్ నో టొబాకో డే. మరి సార్ అడిగి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టొబాకో మరి జనాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది, పొగాకు వినియోగం వల్ల ఎలాంటి అనార్థాలు ఎదురవుతున్నాయి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మరి మే 31 వరల్డ్ నో టొబాకో డే. మరి ఈ సందర్భంగా టొబాకో జనాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందండి? ప్రతి సంవత్సరం మనం మే 31న వరల్డ్ నో టొబాకో డేగా జరుపుకుంటూ ఉంటాం. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో టొబాకో పొగాకు వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహన పెంపొందించడం కోసం, అట్లాగే పొగాకు మన మానవాళిని ఎలాంటి దుష్ప్రభావాల్ని లోను చేస్తుందో, అట్లాగే ఎన్విరాన్మెంట్కి ఏమేమి హార్మ్స్ జరుగుతున్నాయో ప్రజల్లో అవేర్నెస్ పెంచి దాని వినియోగం తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డేని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మే 31 వరల్డ్ నో టొబాకో డే థీమ్ ఏంటంటే టొబాకో థ్రెట్ టు అవర్ ఎన్విరాన్మెంట్. అంటే మానవాళికే కాకుండా ఈ ప్రకృతికి కూడా టొబాకో పెంచడం వల్ల, తర్వాత సిగరెట్లు, అట్లాగే గుట్కా, పాన్, జర్దా ఇటువంటి వాటిని తయారు చేయటం వల్ల వచ్చే ప్రమాదాలు, అట్లాగే వాడేసిన తర్వాత పొగాకు ఉత్పత్తుల్ని మనం డిస్పోజ్ చేస్తాం, సిగరెట్ పీకలు ఇట్లాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటాం. సో ఈ డిస్పోజ్ చేయటం వల్ల వచ్చే ప్రమాదాలు, వీటి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని, అట్లాగే అవేర్నెస్ పెరిగి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా పొగాకు ఉత్పత్తుల్ని మనం వాడటం తగ్గించడం కోసం ఈ సంవత్సరాన్ని టొబాకో థ్రెట్ టు అవర్ ఎన్విరాన్మెంట్ అనే థీమ్తో ఈ వరల్డ్ నో టొబాకో డేని జరుపుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్, మరి ఎవ్రీ ఇయర్ ఇది వరల్డ్ నో టొబాకో డే చేస్తున్నారు. మరి దీనివల్ల జనాల్లో అసలు ఎలాంటి మార్పు అవసరమని కోరుకుంటున్నారు, అండ్ దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జనాల మీద? ఈ పొగాకు వ్యతిరేక ఉద్యమం గత దశాబ్ద కాలంగా బాగా ఊపందుకుంది. మనం సినిమా హాల్లో చూస్తున్నాం, అట్లాగే ఈ సిగరెట్ ప్యాకెట్ల మీద, ఈ ఖైనీ, జర్దా వీటి ప్యాకెట్ల మీద దీనివల్ల వచ్చే నోటి క్యాన్సర్ ప్రమాదాలు, అట్లాగే లంగ్ క్యాన్సర్ ప్రమాదాల గురించి మన గవర్నమెంట్స్, NGOs, పబ్లిక్ ఫిగర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఈ మధ్య మనం చూసినట్లయితే ఓవరాల్గా పొగాకు వినియోగం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో కూడా వినియోగం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక రోజులో వచ్చిన మార్పు కాదు. కొన్ని దశాబ్దాలుగా పొగాకు వల్ల కలిగే హానికరమైన దుష్ప్రభావాల గురించి మనందరం డిస్కస్ చేసి, అట్లాగే WHO కూడా ఇటువంటి క్యాంపెయిన్స్ రన్ చేయటం వల్ల ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్పు వచ్చి ఈ టొబాకో దానివల్ల వచ్చే ప్రమాదాల్లో అవగాహన పెంపొందించుకొని అది వాడటం తగ్గిచేస్తూ ఉన్నారు. డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో మనం అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చూస్తుంటాం, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి చూస్తుంటాం. అలాగే వీళ్ళు తినే టొబాకో ప్యాకెట్స్ మీద కూడా గమనిస్తూ ఉంటాం మనం, లైక్ ఇది హానికరం అని చెప్పి. ఇవన్నీ అవగాహన ఉన్నప్పటికీ దీనికి ఇంత బానిస అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటనుకోవచ్చు? ఈ టొబాకోలో నికోటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ నికోటిన్ అనేది హైలీ ఎడిక్టివ్ కెమికల్ అన్నమాట. అంటే ఒకసారి మన బాడీ బ్లడ్ కానీ లంగ్స్ కానీ ఈ నికోటిన్ అనే దానికి ఎక్స్పోజ్ అయితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరానికి మళ్ళీ ఆ నికోటిన్ కావాలి అనే ఆ ఎడిక్టివ్ ప్రభావం వల్ల ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ముందు అసలు మనం వాటి జోలికే వెళ్ళకూడదు. వన్స్ జోలికి వెళ్ళామంటే ఇది మళ్ళీ మళ్ళీ నాకు కావాలి అని మన శరీరం అడుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఈ టొబాకో స్మోక్లో కానీ ఆర్ ఈ జర్దా, ఖైనీ, కిళ్ళి ఇట్లాంటి వాటిల్లో ఉండే ఆ టొబాకో వల్ల కూడా ఈ నికోటిన్ మన శరీరంలోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ దాన్ని కావాలనేటట్లుగా శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అట్లాగే టీనేజ్లో పిల్లలకి పీర్ ప్రెషర్ ఉంటుంది. అంటే ఒక సినిమా హీరోని చూసో, లేకపోతే ఒక సెలబ్రిటీని చూసో, లేదా వాళ్ళ కాలేజీలో ఇంకో స్టూడెంట్ ఎవరన్నా ఇట్లా సిగరెట్లు తాగటం ఇటువంటివన్నీ అదొక హీరో వర్షిప్ లాగా కనపడతా ఉంటే దానికి వీళ్ళు కూడా ప్రభావితం అయ్యి వీళ్ళు కూడా ఈ టొబాకోకి ఎడిక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే రెండో ఇది చూసినట్లయితే చాలామంది లో సోషియో ఎకనామిక్ పీపుల్, అంటే కూలి పని చేసుకునే వాళ్ళు, హార్డ్ వర్కింగ్ అగ్రికల్చరల్ లేబరర్స్, వీళ్ళు అట్లాగే రాత్రిపూట ఎక్కువగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు మాకు మెలకుగా ఉండటానికి ఏదో ఒకటి కావాలి అనే ఉద్దేశంతో ఈ టొబాకోని అలవాటు చేసుకుంటూ ఉంటారు. జర్దా, పాన్, కిళ్ళి ఇట్లాంటివి.
సో ప్రజలందరూ వీటి వల్ల వచ్చే ఆ ఇన్స్టెంట్ కిక్, ఇన్స్టెంట్ హై కంటే కూడా లాంగ్ టర్మ్లో వచ్చే ప్రభావాలని దృష్టిలో పెట్టుకుని వీటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. డాక్టర్, ఇందాక మీరు చెప్పారు ఇవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని. మరి టొబాకో తీసుకోవడం వల్ల అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది డాక్టర్? ఈ టొబాకోని మనం చ్యూ చేయటం వల్ల కానీ, స్మోక్ చేయటం వల్ల కానీ కార్సినోజెనిక్ కెమికల్స్ అంటే క్యాన్సర్కి కారణం అయ్యేటటువంటి కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. స్మోక్ చేసినట్లయితే అవి ఊపిరితిత్తుల ద్వారా బ్లడ్లో కలుస్తాయి. అట్లాగే టొబాకో నవలటం వల్ల, చ్యూ చేయటం వల్ల కానీ, లేదా ఈ ముక్కులో పెట్టుకుంటారు కొంతమంది, ఈ పెదాల మధ్యలో పెట్టుకుంటారు, వీటి వల్ల బ్లడ్ సర్క్యులేషన్లోకి డైరెక్ట్గా వెళ్తాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే మన శరీరంలోని కణజాలంలోకి వెళ్ళి, టిష్యూలోకి వెళ్ళి, అట్లాగే ఇండివిజువల్ సెల్స్లోకి వెళ్ళి సెల్స్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. ఈ సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ చేయటం వల్ల మల్టిపుల్ టైమ్స్ మ్యూటేషన్స్ ఉత్పత్తి జరిగి, అంటే సెల్ డిఎన్ఏలో నార్మల్గా ఉండాల్సిన జెనెటిక్ మెటీరియల్ ప్లేస్లో ఈ మ్యూటేటెడ్ జెనెటిక్ మెటీరియల్ తయారయ్యి అది ఫ్యూచర్ సెల్ డివిజన్స్లో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ గారు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్ అంటారు? ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం లంగ్ క్యాన్సర్, అట్లాగే ఓరల్ క్యావిటీ క్యాన్సర్, అట్లాగే గొంతు అన్నవాహిక క్యాన్సర్స్. ఇవి మూడు కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్. సో వీటి లక్షణాలు గురించి మనం చెప్పుకున్నట్లయితే ముందుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం ఏంటంటే ముందుగా 3 నుంచి 4 వారాల పాటు కంటిన్యూస్గా దగ్గు ఎటువంటి కారణం లేకుండా వస్తూ ఉన్నట్లయితే దానికి ముఖ్య కారణం స్మోకర్స్లో అయితే డెఫినెట్గా మనం ఈ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అట్లాగే నోటి క్యాన్సర్లు చూసినట్లయితే నోట్లో ఎంతకీ తగ్గని పుండు కానీ, అట్లాగే అల్సర్స్ లాంటివి పట్టడం, అట్లాగే నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన రావటం, అట్లాగే మెడలో చిన్న చిన్న కణుతులు లాంటివి కనపడటం, అట్లాగే పళ్ళు వాటంతట అవే ఊడిపోవటం, అట్లాగే టాన్సిల్స్ కానీ ఆ బుగ్గ లోపల భాగంలో కానీ కణుతుల్లాగా కానీ పుండ్లాగా కానీ కనపడినట్లయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అట్లాగే గొంతు క్యాన్సర్లు, అన్నవాహిక వచ్చే క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు అన్నం ముద్ద తీసుకుని మింగటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లాగే వాటర్ కూడా చాలా డిఫికల్ట్గా ఇంజెస్ట్ చేయగలగటం, అట్లాగే కొంతమందికి గొంతు బొంగురు పోయినట్లుగా ఉంటాం, ఆర్ అకారణంగా వెయిట్ లాస్ అయిపోవటం. ఇవన్నీ కూడా మనకి గొంతు క్యాన్సర్ అట్లాగే అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. డాక్టర్, కొంతమంది అంటూ ఉంటారు మేము టొబాకో తీసుకోవడం వల్ల మాకు ఇన్ని ఇయర్స్ లేనిది ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, మరి ఇప్పుడు కంట్రోల్ చేస్తే ఈ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చా? ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చాలామంది మేము 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో స్మోక్ చేస్తున్నాము, టొబాకో యూజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఆపితే దానివల్ల ఉపయోగం ఉంటుందా అని కొంతమంది అడుగుతారు. అట్లాగే కొంతమంది పేషెంట్గా అయిన తర్వాత, అంటే ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు టొబాకో ఆపితే నాకేమైనా ఉపయోగం ఉందా అని అడుగుతారు. ఈ ప్రశ్నలో 2 ఉన్నాయి. ఒకటి, మనం ఏ వైద్యపరమైన ఇబ్బందులు రాక మునుపే ఈ టొబాకో యూసేజ్ని మనం ఆపినట్లయితే దాని మంచి ప్రభావం, అంటే ఇప్పుడు దాకా టొబాకో తీసుకుని ఇప్పుడు ఆపేయటం వల్ల కలిగే మంచి గుణాలు ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. సో ఇమీడియట్గా వాళ్ళకి బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేటు కొంచెం నార్మల్ స్థాయికి వస్తాయి. కొన్ని వారాల్లోనే వాళ్ళ లంగ్స్లో ఆ దగ్గు, కఫం లాంటిది రాకుండా ఉంటుంది, అది నార్మలైజ్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు పోతే వాళ్ళు కూడా నాన్ స్మోకర్స్కి ఉండే రిస్క్కి వచ్చేస్తారు. అలాగే స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సరు, లేకపోతే ఈ టొబాకో చ్యూ చేసే వాళ్ళకి ఓరల్ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత కనీసం అప్పటి నుంచి ఈ వాడటం ఆపితే ఏంటంటే ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే ట్రీట్మెంట్కి క్యాన్సర్ రెస్పాన్స్ బాగా ఉండి మళ్ళీ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట, ఇది ఈ టొబాకో ఆపితే. డాక్టర్ గారు, ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే అబ్బాయిలకు పరిమితమైన అలవాట్లు లైక్ ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, టొబాకో తీసుకోవడం అవ్వచ్చు, ఇలాంటి అలవాట్లు ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిల్లో గమనిస్తున్నాం. లైక్ పబ్కి వెళ్ళి ఆల్కహాల్ తీసుకోవడం, కంపెనీస్లో వర్క్ చేస్తూ ఓవర్ స్ట్రెస్ వల్ల స్మోక్ చేయడం, ఇలా చెప్తూ ఉంటారు. మాకు స్ట్రెస్ ఎక్కువగా ఉందండి, అందుకే స్మోక్ చేస్తున్నాం, మేము రిలాక్స్ అయిపోతాం. నిజంగా ఇది ఒక కారణం అనుకోవచ్చా? అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ మ్యారేజ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ అలవాట్లని కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇది లోపల పుట్టబోయే బిడ్డ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు అంటారు? చాలాసార్లు మనం ఈ టొబాకో అలవాటు అవడానికి కారణం అడాలసెంట్ దాటిపోయి అడల్ట్హుడ్లో ఎక్కువ మంది స్ట్రెస్ అనే దాన్ని ఒక కారణంగా చెప్తూ ఉంటారు. సో ఏ కారణం చేతైనా ఈ టొబాకో అలవాటు అయితే దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్
మనం చెప్పుకున్నట్లుగా మన మీదే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం మహిళల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ స్మోక్ చేయటం వల్ల కానీ టొబాకోని యూస్ చేయటం వల్ల కానీ వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అలవాటు చేసుకుంటున్నారు. పోస్ట్ మ్యారేజ్ కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ లైఫ్లో ఆర్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా ఈ టొబాకోకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళ హెల్త్కే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. అట్లాగే వాళ్ళకి జన్యుపరమైన లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ క్యాన్సర్ రిస్క్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టొబాకోని డ్యూరింగ్ డెలివరీ టైమ్స్ తీసుకోవటం వల్ల. అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ అంటే బిడ్డకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఈ టొబాకో ఎఫెక్ట్ చూపించి పుట్టబోయే బిడ్డకు కూడా అంత మంచి హెల్త్తో బిడ్డలు పుట్టకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ పాశ్చాత్య దేశాల్లో మహిళలు సిగరెట్ తీసుకోవటం అట్లాగే టొబాకో యూస్ చేయటం చూసి మన దేశంలో కూడా ఇది అలవాటు అవుతూ ఉంది. మన దేశంలో యాక్చువల్గా పురుషుల్లో ఈ టొబాకో యూసేజ్ తగ్గిపోతూ ఉంది, మహిళల్లో ఈ టొబాకో యూసేజ్ పెరుగుతూ ఉంది. సో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అండ్ మనం గవర్నమెంట్లు, సెలబ్రిటీసు వీళ్ళంతా కూడా ఎన్జిఓస్ వీళ్ళంతా కూడా ఈ మహిళల్లో ఈ టొబాకో ఉత్పత్తులను వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళలో ఈ అలవాటు చేసుకోకుండా నివారించడానికి మన వంతు కృషి మనం చేయాలి. డాక్టర్, రీసెంట్ టైమ్స్లో కోవిడ్ వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తే కోవిడ్తో మరణించిన వారి సంఖ్య చూస్తే చాలామంది టొబాకో తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ మరణాలే ఎక్కువగా కనిపించాయి. ఇది నిజమే అనుకోవచ్చా? ఈ టొబాకో వల్ల ఊపిరితిత్తుల మీద ప్రభావం మనం ఉంటుందని చెప్పుకున్నట్లుగా, సో ఆల్రెడీ కొంత ఊపిరితిత్తుల డ్యామేజ్ ఉంటుంది ఈ టొబాకో యూజ్ చేయటం వల్ల. సో దాని మీద సూపర్ ఇంపోజ్డ్గా ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు కోలుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. అట్లాగే ఈ ఆల్కహాల్, టొబాకో రెండు వాడేవాళ్ళు ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువ ఉండి ఈ కోవిడ్ రిలేటెడ్ డెత్స్ కూడా మనం ఎక్కువ చూసాం. డాక్టర్ గారు, నాట్ ఓన్లీ మెన్స్, కొంతమంది లేడీస్లో కూడా గమనిస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఆడవాళ్ళు గమనిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో టొబాకో తీసుకొని క్యాన్సర్ బారిన పడిన మహిళలను కూడా చూస్తుంటాం. మరి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్? మనం చూసినట్లయితే ఈ మహిళల్లో కూడా ఈ పొగాకు వాడటం అనేది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం ఈ డిస్ట్రిక్ట్స్లో రివర్స్ స్మోకింగ్ అంటాం. అంటే చుట్టని వెనక్కి తిప్పి ఆ పొగ నోట్లోకి వచ్చేటట్లుగా పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆ ఉత్తరాంధ్ర రీజియన్లో ఉన్న మహిళల్లో ఈ అలవాటు ఉన్నదనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొగ బయటికి రాకుండా ఉండటానికి వాళ్ళు లోపలికి పెట్టుకుని ఆ స్మోక్ వచ్చే ఎండ్ని లోపలికి పెట్టుకుని కాలుస్తూ ఉంటారు. దీన్ని రివర్స్ స్మోకింగ్, రివర్స్ చుట్ట అంటారు. సో వీటి వల్ల కూడా వాళ్ళల్లో చాలామందికి ఈ నోటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అట్లాగే మనం ఇప్పుడు ఈ వెస్టర్నైజ్ అవుతూ ఉన్నాం. అర్బన్ మహిళల్లో కూడా ఈ మధ్యకాలంలో మనం వర్కింగ్ మహిళల్లో కూడా ముఖ్యంగా సిటీ ప్రాంతాల్లో ఈ స్మోకింగ్కి అలవాటు పడటం చూస్తూ ఉన్నాం. వీళ్ళల్లో కూడా యాక్చువల్గా మనం ఒక స్టాటిస్టిక్స్ చూసినట్లయితే పురుషుల్లో వచ్చే ఈ స్మోకింగ్ హ్యాబిట్ తగ్గిపోతూ ఉంది. అట్లాగే మహిళల్లో ఈ స్మోకింగ్ హ్యాబిట్ పెరుగుతూ ఉందన్నమాట. సో ఇది కొంచెం ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఈ మహిళల్లో ఈ స్మోకింగ్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ మీరు అన్నట్లు ఇందాక, అట్లాగే వాళ్ళ లంగ్ కెపాసిటీలు తగ్గిపోవటం, అట్లాగే వాళ్ళ హైపర్ టెన్షన్, బీపీ, అట్లాగే వాళ్ళల్లో మహిళల్లో యూజువల్గా గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. ఈ స్మోక్ చేయటం వల్ల వాళ్ళల్లో ఈ గుండె జబ్బులు రావటం, అట్లాగే మహిళల్లో ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ పూర్వకాలంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజుల్లో మహిళల్లో స్మోక్ రిలేటెడ్ ఆర్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ మహిళల్లో కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పుకున్నట్లుగా టీనేజ్ దశలోనే వీటిని మనం తుంచేయగలిగితే ఈ ప్రభావం మహిళలకి గనక క్యాన్సర్లు, అట్లాగే మహిళలకు గనక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే అది వాళ్ళ పర్సనల్ లెవెల్లోనే కాకుండా వాళ్ళ కుటుంబం మీద చాలా పడుతూ ఉంటుంది. బికాస్ ఎవ్రీ ఫ్యామిలీస్ బ్యాక్ బోన్ ఈస్ ది లేడీ ఆఫ్ ది ఫ్యామిలీ. సో వాళ్ళు గనక ఈ క్యాన్సర్ బారిన కానీ లేదా ఈ టొబాకో రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడితే ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడిద్ది. మనం హెల్దీ ఫ్యామిలీ లేకపోతే హెల్దీ సొసైటీ ఉండదు. డాక్టర్, మరి స్క్రీనింగ్ టెస్ట్ ఎవరికి అవసరం అంటారు? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు? ఈ టొబాకో రిలేటెడ్ లంగ్ క్యాన్సర్కి ఈ రోజుల్లో మనం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం. దాన్నే లో డోస్ సిటీ స్కాన్ అంటాం. అంటే సిగరెట్లు తాగి చుట్టలు, బీడీలు తాగిన వాళ్ళు
వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకుని వాళ్ళు కనుక హాస్పిటల్కి వస్తే వాళ్ళ హ్యాబిట్ని ఆపేసిన తర్వాత మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళల్లో కనుక ఏమన్నా ఆ లంగ్లో చిన్న చిన్న నాడ్యూల్స్ అంటాం ఆర్ చిన్న చిన్న లీజన్స్ కనపడతా ఉంటాయి ఈ లో డోస్ సిటీ స్కాన్ ద్వారా. సో ఇటువంటి సిటీ స్కాన్లు కనుక చేస్తే క్యాన్సర్లు ఉన్నా కూడా చాలా తొలి దశలోనే ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లోనే కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం క్యాన్సర్ లక్షణాలు ముందుకు రాకుండానే క్యాన్సర్ లక్షణాలు కనపడకుండానే ముందుగా మనం చేసే పరీక్షలని స్క్రీనింగ్ టెస్టులు అంటాం. దాంట్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ లో డోస్ సిటీ స్కాన్. అట్లాగే నోటి క్యాన్సర్లు, టొబాకో యూజ్ చేయడం వల్ల వచ్చే నోటి క్యాన్సర్లు మన మౌత్ని ఎగ్జామిన్ చేయించుకోవటము ద్వారా అంటే డెంటిస్టుల దగ్గర కానీ లేదా ఈఎన్టీ డాక్టర్ల దగ్గరికి కానీ వాళ్ళ నాలిక, అంగటు, అలాగే టాన్సిల్స్, అట్లాగే గొంతు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో మనం విజువల్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ వాళ్ళు ఆ డాక్టర్ గారు చూస్తే కనుక ఇటువంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్న లీజన్స్ ఏమన్నా కనపడితే ఆర్ క్యాన్సర్ లక్షణాలు కనపడితే కనుక దాన్ని చిన్న బయాప్సీ పరీక్ష కానీ లేదా ఎఫ్ఎన్ఏసి పరీక్ష ద్వారా ఈ క్యాన్సర్ ఉందా లేదా అనేది కనపడతారు. అట్లాగే ఏమన్నా క్యాన్సర్కి ముందు దశలో ఉండేటటువంటి లీజన్స్ అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని వాళ్ళు కనుక ముందుగా గుర్తించినట్లయితే ఈ టొబాకో చూయింగ్ వీటిని ఆపేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అవి క్యాన్సర్గా మారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి టొబాకో యూజర్ కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ అవగాహన పెంచుకొని ఈ స్క్రీనింగ్ టెస్టులకి వెళ్ళి టొబాకో యూసేజ్ని ఆపినట్లయితే కనుక వాళ్ళు క్యాన్సర్ రాకుండా నివారించుకోగలుగుతారు. అట్లాగే క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళకి లక్షణాలు లేకపోయినా క్యాన్సర్ ఉన్నా కూడా తొలి దశలోనే గుర్తించి దానికి సరైన వైద్యం చేయించుకోవటం వల్ల పూర్తిగా దాని నుంచి బయటపడతారు. డాక్టర్ గారు, మరి ఓరల్ క్యాన్సర్స్కి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మనం ఒక విధంగా భారతదేశాన్ని ఈ ప్రపంచానికే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ క్యాపిటల్గా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మన భారతదేశంలోనే చూస్తూ ఉన్నాం. సో దానికి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయంటే మొదటి దశలో ఉన్న ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని మనం సర్జరీ అంటే శస్త్రచికిత్స విధానం ద్వారా పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంచెం అడ్వాన్స్డ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్న ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ వీలైనంత మటుకు సర్జరీ చేసి ఆపరేట్ చేసి తీసేయటం జరుగుతూ ఉంది. అట్లాగే కొన్నిసార్లు అడ్వాన్స్డ్ రేడియోథెరపీ టెక్నిక్స్ ద్వారా అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ని రోగి శరీరంలోకి పంపించడం ద్వారా ఈ క్యాన్సర్స్ని నయం చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే ఫోర్త్ స్టేజ్లోకి వచ్చిన ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మనం ఈ రోజుల్లో ఇమ్యునోథెరపీ, అట్లాగే కీమోథెరపీ, అలాగే టార్గెటెడ్ థెరపీ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా ఈ 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్లను కూడా చాలా వరకు మనం నియంత్రించడం జరుగుతూ ఉంది. అట్లాగే వాళ్ళు గనక ఈ టొబాకో యూసేజ్ ఆపేసినట్లయితే చాలామంది చాలా ఏళ్ల పాటు నియర్ నార్మల్ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే లంగ్ క్యాన్సర్ చూసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్లో కూడా గత దశాబ్ద కాలంగా చాలా మార్పులు వచ్చినాయి ట్రీట్మెంట్ విధానాల్లో. సో ముందుగా లంగ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడెక్కడికి పాకింది ఈ క్యాన్సర్ అనేది తెలుసుకోవడానికి పెట్ సిటీ అనేది మనం చాలా విరివిగా వాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ పెట్ సిటీలో క్యాన్సర్ ఊపిరితిత్తుల్లోనే ఉందా లేదా ఇంకా వేరే అవయవాలకు కూడా పాకిందా లేదా అనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ పెట్ సిటీ ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకున్న తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఉన్న లంగ్ క్యాన్సర్స్ ఈ రోజుల్లో మనం ఆపరేషన్ కూడా అవసరం లేకుండా హై ఎనర్జీ రేడియేషన్ టెక్నిక్స్ అంటే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అనే విధానం ద్వారా చాలా తొలి దశల్లోనే ఉన్న లంగ్ క్యాన్సర్ని మనం ఆపరేషన్ లేకుండా, కుట్టు కోత లేకుండా స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అనే విధానం ద్వారా నయం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని లంగ్ క్యాన్సర్స్ ఈ స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ విధానంలో సరిపడనటువంటి లంగ్ క్యాన్సర్స్ని ఆపరేషన్ చేయటం ద్వారా పూర్తిగా నిర్మూలించడం జరుగుతూ ఉంది. అట్లాగే అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్స్ అంటే 4వ స్టేజ్లో ఉన్న లంగ్ క్యాన్సర్స్ని కూడా మనం ఏ రకమైన లంగ్ క్యాన్సరు అనేది మనం నిర్ధారించి ఏ మ్యూటేషన్ వల్ల జీన్స్లో మన శరీరంలోని జీన్స్లో వచ్చిన మ్యూటేషన్స్ని ఐడెంటిఫై చేసి పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ మ్యూటేషన్కి టార్గెట్ చేసే డ్రగ్స్ ఇచ్చి వాటినే టార్గెటెడ్ థెరపీ ఏజెంట్స్ అంటాం ఆర్ స్మాల్ మాలిక్యూల్ టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అంటాం. సో ఇటువంటి ట్యాబ్లెట్స్, సింపుల్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి కూడా ఈ లంగ్ క్యాన్సర్ని అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా నియంత్రించడం జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్కి ఇమ్యునోథెరపీ,
ఈ రోజుల్లో మనం మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఉపయోగించుకొని దాన్ని క్యాన్సర్ మీదకి ఫైట్ చేసేలాగా దాన్ని స్టిమ్యులేట్ చేసి ఈ ఇమ్యూనోథెరపీ విధానంలో కూడా ఈ లంగ్ క్యాన్సర్స్ని చాలా మటుకు మనం చాలా కాలం పాటు నియంత్రించడం జరుగుతూ ఉంది. సో వీటి దేనికి లొంగని లంగ్ క్యాన్సర్స్ని మనం కీమోథెరపీ విధానంలో కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గొంతు క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్లు కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా ఆర్ లారింగోస్కోపీ విధానం ద్వారా దాన్ని ముందు ఐడెంటిఫై చేసి అగైన్ వాటి ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి సర్జరీ, అట్లాగే రేడియోథెరపీ, అత్యాధునికమైన రేడియోథెరపీ విధానాల ద్వారా, అట్లాగే కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ విధానాల ద్వారా ఈ గొంతు క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్లు కూడా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి మే 31 వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా స్మోకర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ టొబాకో యూసేజ్ వాళ్ళకి స్మోకింగ్ థ్రిల్స్ బట్ అల్టిమేట్లీ ఇట్ కిల్స్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.